రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ద సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రిద్ధి సినిమాస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. ఇందులో రామ్ చరణ్ కనిపించిన తీరు అందరిలో అంచనాలను పెంచేశాయి. ఓ బీడీ కాల్చుతూ గడ్డంతో ఉగ్ర రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత మూవీ మేకర్స్ పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గ్లిమ్స్ విడుదలపై ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఏఆర్ రెహమాన్ మాస్ట్రోతో మిక్సింగ్ పూర్తి అయింది. ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ రేపు శ్రీరామనవమి పండుగ నాడు ఉదయం 11:45 రాబోతుంది అనే క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో కలిసి తీసుకున్న ఫోటోను నెట్టింట పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. అయితే ఈ సినిమా గ్లిమ్స్ ని మేకర్స్ ఈ ఏప్రిల్ 6న శ్రీరామనవమి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఫస్ట్ షాట్ అంటూ వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గ్లిమ్స్ పై సాలిడ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తుంది. పెద్ద మూవీ గ్లిమ్స్ మేకింగ్ ను కంప్లీట్ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ద గ్లిమ్స్ ను రామ్ చరణ్ చూసి ఫుల్ ఖుషిగా ఫీల్ అయ్యాడట. అందుకే ముందుగానే డైరెక్టర్ బుచ్చిబాబుకు శ్రీరామనవమి కానుక అందజేశాడట రామ్ చరణ్. శ్రీరామనవమి రోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామా లేదా పెద్ద ఈవెంట్ అరేంజ్ చేసి ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారంట. ఒకవేళ ఈ ఈవెంట్ కు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏదైనా ఇండోర్ ప్లేస్ లో పెద్ద ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.